15 రోజుల్లో పెళ్లి, కోరుకున్న వాడితోనే వివాహం. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే. కానీ ఇంతలోనే ఏం జరిగింది? 3 ముళ్ళు పడాల్సిన మెడలో ఉరితాడెందుకు పడింది? హైదరాబాద్లో యువతి ఆత్మహత్య ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. బీహార్కు చెందిన అతిథి భరద్వాజ్ ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. మంచి జీతం అందుకుంటోంది. కొన్నేళ్లుగా మణికొండలో నివాసం ఉంటోంది. గతంలో వ్యక్తిని వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. దీంతో తన తోటి ఉద్యోగి చింతల్మెట్కు చెందిన మహమ్మద్ అలీతో సంబంధం ఏర్పరచుకుని కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఈ క్రమంలోనే మణికొండ నుంచి వేరే నివాసానికి వాళ్ళిద్దరూ షిఫ్ట్ అయ్యారు. అత్తాపూర్ ఠాణా పరిధిలో ఓ అపార్ట్మెంట్ తీసుకుని నివాసం ఉంటున్నారు. అయితే అప్పటికే మహమ్మద్ అలీకి పెళ్లవగా అతడి ఫ్యామిలీ అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. పైన ఇల్లాలను, కింద ప్రియురాల్ని ఉంచి సహజీవనం చేస్తున్నాడు. కానీ అంతలోనే ఓ సంఘటన ఆమె మనస్సును కలిచివేసింది. ఒంట్లో వెలితిగా ఉందని హాస్పిటల్కు వెళ్లిన ఆమెకు ఓ నిజం తెలిసి గుండె బద్దలైంది. ఆమె ఒట్టి మనిషి కాదని వైద్యులు చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. విషయాన్ని ప్రియుడికి చెప్పగా వచ్చే నెల 12న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంతలోనే ఏం జరిగిందో తెలీదు. అతిథి భరద్వాజ్ ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్మెంట్లో ఫ్యాన్ కురేసుకుని ప్రాణాలు విడిచింది. ప్రియుడు మహమ్మద్ అలీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు అతిథి భరద్వాజ్ ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. ప్రియుడు మహమ్మద్ అలీని ప్రశ్నిస్తున్నారు. బాగా చదువుకుంటారు, మంచి ఉద్యోగం సంపాదిస్తారు. కానీ తప్పటడుగులు, క్షణికావేశాలతో జీవితాన్ని నాశనం చేసుకుంటారు. తప్పేదో ఒప్పేదో ఆలోచించే ఇంగిత జ్ఞానం ఉన్నా చేతుల బంగారం లాంటి లైఫ్ని పాడు చేసుకుంటారు. కన్నవారి కోసం కనీసం ఆలోచన చేయడం లేదు. ప్రేమ, ఎఫైర్స్, చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి లైఫ్ని నాశనం చేసుకుంటున్నారు. ప్రియుడి చేతిలో మోసపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అక్కడితో జీవితం అయిపోయిందని నమ్ముతూ సమాజంలో బతకలేకపోతున్నారు. మళ్ళీ మనం కొత్త జీవితాన్ని మనకు మనం రచించుకోవచ్చన్న ఆలోచన చేయలేకపోతున్నారు నేటి యువత. జరిగిందేదో జరిగింది, ఇకనైనా మంచి జీవితాన్ని సాగిద్దాం, తల్లిదండ్రులను చక్కగా చూసుకుందాం అన్న ఆలోచన వస్తే ఎన్నో ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. అతిథి భరద్వాజ్ కూడా ఒక్క క్షణం ఆలోచించి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని భావిస్తే ఈరోజు ఆమె బతికే ఉండేది.